పండగ సీజన్ వచ్చిందండి. ఏ పండగ? ఇంట్లో అన్నీ కూడా దులుపుకుంటాం, బయటికి తీసుకుంటాం, అన్నీ కూడా చక్కబెట్టుకుంటాం. చక్కబెట్టుకున్నాం కదా? చెప్పనమ్మా అమ్మా, రాత్రి చెప్పాను కొండపల్లి బొమ్మల మాకండి, మాట్లాడండి. హల్లెలూయా. చక్కబెట్టుకుంటా చక్కబెట్టుకోరా? ఏ రోజు మీ ఇల్లు తుడుతారు కదా? తుడరండి. మా పిల్లలాంటి పిల్ల అయితే రోజుకి 2 సార్లు తడిగొడ్డాడుతుంది ఖచ్చితంగానా? తడిగొడ్డండి, మాపు పెట్టుకుంటారు, మాపు చూపుతాం, అంతా చేసుకున్న పండగ వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తాం? అన్నీ బయటకు తీసి ఏం చేస్తాం? అన్నీ బయటకు తీసి ఏమో డాగడిందేమో, మరకడిందేమో, లేకపోతే ధూళి పడుండొచ్చేమో అని చెప్పి జాగ్రత్తగా ఏం చేస్తాం? వాటిని శుద్ధీకరిస్తాం. అవునా కాదా? ఇంటిని శుద్ధీకరిస్తున్నారా లేదా? హల్లెలూయా. ఇంటిని శుద్ధీకరిస్తున్న పరిచర్యల విషయంలో దేవుడు మాట్లాడుతూ, పరిచర్యలారా పాత్రకు వెలుపల శుద్ధీకరిస్తున్నారు, పాత్ర లోపల శుద్ధీకరించరా అని అడిగాడు దేవుడు ఒకసారి. ఆమేన్. పాత్ర వెలుపల మీ గృహాన్ని జాగ్రత్తగా మీరు ఏం చేస్తారంటే శుద్ధీకరిస్తారు. హల్లెలూయా. జాగ్రత్తగా మీ గృహాన్ని మీరు ఏం చేస్తూ ఉంటారు? శుద్ధీకరిస్తూ ఉంటారు. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, బయట అంటే కనబడే ఇల్లే కాదు, నిన్ను కూడా ఏం చేసుకోవాలి? నువ్వు క్లీన్ చేసుకోవాలా? హల్లెలూయా. ఏమనిపిస్తుంది మనకంటే, నేను బాగానే ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను సరైన మార్గంలో నేను వెళ్తానే ఉన్నాను మనకు అనిపిస్తుంది. తప్పులేదు అలా అనిపించడంలో. హల్లెలూయా. ఒకసారి అటక మీద ఉన్న సామాన్లో, లేకపోతే ముంతల బల్లలు అంటారు కదా, గిన్నెలు స్టాండ్లో, ఆ పైన ఉన్న సామాన్లన్నీ బయటికి దించితే ఆ సామాన్లు కనబడే భాగం కాదు, దాని వెనకాల భాగం ఉంటుంది చూసారా? ధూళి పట్టేసి ఉంటుంది, సాలి పురుగులతో గూళ్ళు కట్టేసి ఉంటుంది, అడ్డమైన ఎలకలు గుడ్లన్నీ అక్కడ ఉంటాయి. ఎలకలు గుడ్లు కాదు, ఎలకలు గుడ్లు ఉంటాయి, బల్లిలు గుడ్లు ఉంటాయి. ఉండవా అండి? ఉంచుకుంటారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీసిన లామని చెప్తామా? 21. ఎలాగట? అదే విధముగా ఇందాక చెప్పుకున్న మాట గుర్తుందా? ఇంట్లో ఎలా శుద్ధీకరిస్తారో, సామాన్లన్నీ ఎలా శుద్ధీకరిస్తారో అదే విధముగా చదవండి. గుడారము మీదను, సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, అదే విధంగా నువ్వు ఖచ్చితంగా ఏం చేసుకోవాలా? నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను కూడా ప్రభు రక్తం ఉండాలట. హల్లెలూయా. గుడారములో ఏముంటాయి? ఇంతకీ ఏ గుడారం కోసం చెబుతున్నాడు ఆయన? ప్రత్యక్ష గుడారం కోసం చెబుతా ఉన్నారు. ఏ గుడారం అన్నది? ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాల్లో ప్రతి భాగానికి కూడా కొన్ని పాత్రలు ఉంటాయి. మందిర వెలుపలి భాగం, బయట భాగం అంటారు దాన్ని. రెండవది పరిశుద్ధ స్థలం అంటారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ 3 భాగాలు మనిషికి ఎలా కూడా ఉంటాయి. ఎట్లా అంటే, బయట కనబడుతున్న శరీరము ఏంటది? మాట్లాడాలన్నదాక బయట కనబడుతున్న శరీరం, లోపల పనిచేస్తున్న మన మనస్సు ఏంటది? మూడవది అతి పరిశుద్ధ స్థలం, ప్రభు మనతో మాట్లాడే స్థలం మన ఆత్మ. హల్లెలూయా. ప్రభువు ఈరోజు మాట్లాడబోతున్న విషయం, వెలుపల చాలా నీట్గా వచ్చారు మీరు అందరూ. వచ్చారు లేదా? స్నానం చేసిన చేయొద్దండి. ఏమో సిగ్గుపడతారు, చేయలేదా అయితే? మరి మొదటి ఆదివారం చెయ్యాలా? హల్లెలూయా. చేశారు కదా. ఇక వెలుపల విషయం నేను చెప్పను. ఇప్పుడు చెప్పాల్సింది ఎక్కడదట? లోపలది.
అతి పరిశుద్ధ స్థలం కోసం కూడా నేను ఈరోజు మాట్లాడేది పరిశుద్ధంగా ఉండాల్సిన పరిశుద్ధ స్థలము కోసం మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నారు, గుడారము, అది ప్రత్యక్ష గుడారం, నా గుడారం, నా మందిరం అన్నాడు దేవుడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని చెబుతూ ఉన్నాడు దేవుడు? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరట? ఎవరికి చెప్తున్నారు? ఆయన సంఘానికి చెబుతూ ఉన్న మాట కదా. ఆ పక్కలో చెప్పండి, మీరేమై ఉన్నారట? పక్కలో చెప్పమన్నాను. మీరేమై ఉన్నారట? దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయములో ప్రత్యక్ష గుడారము 3 భాగాలు ఉన్నట్టే మనకు కూడా దేవుడు 3 భాగాలు ఎట్టారు. హల్లెలూయా. ఇది వెలుపలి భాగం. ఏ భాగం ఇది? దీనికి సబ్బులు ఎడతాం, సోపులు ఎడతాం, ఫేరలోలు ఎడతాం. నాలాంటి వాడైతే సెంట్ ఎడతాడు, తప్పదు మాకు. హల్లెలూయా. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. అవునా కదా? అవునా అండి? దాని మీదకి ఏది రానివ్వరు, దాని మీద ఏది ఉండనివ్వరు. చాలా చక్కగా దీన్ని అలంకరిస్తాం. ఎంత చక్కగా అంటే ఈరోజు సాధారణంగా బయట మందిరాల్లో మొత్తం వస్త్రాలు కూడా కనబడతాయి. ఏ వస్త్రం అండి అది? తెల్లని వస్త్రాలతో చక్కగా దీన్ని అలంకరించి ప్రభు సన్నిధిలో మంచిగా నిలబడతాం. అది తప్పు కాదు, మంచిగా దేవుని సన్నిధిలో నిలబడతారు. ఇప్పుడు లోపలి పరిస్థితి విషయమే ప్రభు చెబుతా ఉన్నారు. ఈ యొక్క భాగము అందరి జీవితాల్లో, దేవుని నమ్మినా నమ్మకపోయినా వారి జీవితాలు అంత బాగా చూసుకుంటారు. అవునా కాదా అండి? అందరూ చూసుకోరా? రెండవ భాగం ఏదైతే ఉందో మన మనస్సు అనేది, పరిశుద్ధ స్థలం అనేది, దాన్ని చాలా జాగ్రత్తగా శుద్ధీకరించాలట. ప్రభు చెబుతున్నారు దాన్ని శుద్ధీకరించే విషయంలో ఆయన ఈ రోజు మాట్లాడుతున్న మాట, నువ్వు నాకు మందిరమై ఉన్నావు. నువ్వు నాకేమై ఉన్నావు? మందిరం. నీ మందిరం నువ్వు అనుకోవచ్చు. మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో 3 పాత్రలు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో ఎన్ని ఉంటాయండి? 3 పాత్రలు ఉంటాయి, 3 వస్తువులు ఉంటాయి. ఆ 3 వస్తువుల కోసం హెబ్రీ 9:1 రాయబడింది. అందులో ఒక మాట అక్కడ మిస్ అయినా నిర్గమకాండం 25వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో వాటి కోసం కూలంకుషంగా ఉంది. అయితే ఆ 3 పాత్ర విషయం చెబుతున్నా, ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి 3 ఏంటంటే, మొదటిది దీపస్తంభం. ఏంటది? చెప్పండి గట్టిగా. రెండవది సన్నిధి, సముఖపు రొట్టెల బల్ల. మూడవది ధూపార్తిని వేసే ధూప వేదిక. మూడోది ఏంటట? ధూపార్తిని వేసే ధూప వేదిక. ఈ 3 అన్యులు కొండో మనకు ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 3 దేవుణ్ణి నమ్మని వారికి ఉండవు. నమ్మిన నీకు ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా. నమ్మిన నీకు ఏముంటది? ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి. ఈ 3 మన జీవితంలో ఉన్న తర్వాత మనం ఏమనుకుంటాడు? నేను పరిశుద్ధుని, నేను సూపర్ గా ఉన్నాను, దేవుని విషయాల్లో నేను చాలా చక్కగా ఉన్నాను, అన్నిట్లో మంచి పాలు పొందుతూ ఉన్నాను, దేవుడితో నేను నడుస్తా ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు వచ్చాడా లేదా? ప్రత్యక్ష గుడారంలో దేవుడు వచ్చాడా లేదా అండి? ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఏడాదికి ఒకసారి రక్తమును తీసుకుని ప్రతి వస్తువు మీదను ప్రోక్షించి శుద్ధీకరించాలట. హల్లెలూయా. నీలో దేవుడు ఉండొచ్చు, నేను కాదన్ను. నీతో దేవుడు మాట్లాడొచ్చు, నేను సందేహించను. అయినప్పటికీ భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారం ఏ రీతిగా శుద్ధీకరించుకుంటుందో నీవు కూడా శుద్ధీకరణ తప్పనిసరిగా చేసుకోవాలట. హల్లెలూయా. శుద్ధీకరణ ఏం చేయాలా? తప్పనిసరిగా చేయాలా. ఆ శుద్ధీకరణే ప్రభు బల్ల. హల్లెలూయా. ప్రభు బల్ల. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, హల్లెలూయా, మనల్ని ఏం చేస్తుందట? చెక్ చేయాలి. నేను ఇందాక అన్నాను, కనబడుతుంటే ముందు బాగానే ఉన్నాయి, బయటికి తీస్తే దాని వెనకాల స్వరూపం ఉంటుంది. ఇందాక చెప్పిన మాటే. మనకేం నచ్చుతాయండి అవి? నచ్చవు కదా. అచ్చమాట క్లీన్ చేస్తుంటారా? క్లీన్ చేయరా? నా సెల్ఫ్ని రీసెంట్గా మా మిస్సెస్ క్లీన్ చేశారు. నా సెల్ఫ్ అంటే నా బట్టలే కాదండి, నా బైబిల్లో నా పుస్తకాలు ఉండే సెల్ఫ్ని
ఎంత అంత చెత్త రాలేదు దానికి. అవి ముందు చాలా చక్కగా కనబడతాయండి, దాని వెనకాతలు బూజు పట్టి ఉంటుంది, దాని లోపల చిన్న చిన్న ఇబ్బందికరమైన ఉంటాయి. అప్పుడప్పుడు బయటికి తీసి దాన్ని శుద్ధీకరించుకుంటే అవి పరిశుద్ధంగా ఉంటాయి, శుద్ధీకరించబడి ఉంటాయి. హల్లెలూయా. అప్పుడప్పుడు బయటకు తీసి ఏం చేయాలట? శుద్ధీకరించుకోవాలి. అందుకని నెలకొకసారి ఈ కార్యక్రమం పెట్టాడు దేవుడు మనకి. ఈ రోజున ఈ వాక్యం మీకు చెప్పబోతా ఉండగా మీరు కూడా ఇందులో ఎన్నిట్లో నిలబడిన వారైనా సరే, నేను మరలా చెప్తున్నా, నేను చెప్పబోతున్న మాటలో ఎన్నిటిలో మీరు నిలవబడిన వారైనా సరే రీచెక్ అంటే అర్థమైతే మరలా పరీక్షించుకోవాలి, మరలా శుద్ధీకరించుకోవాలి. మరొక అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. చక్కగా ఇల్లేట అమర్చబడి ఉండాలట. ఆమేన్. చక్కగా ఇల్లు ఎలా ఉండాలా? అందులో యేసయ్య ఉండాలి. ఆమేన్. మనలో చాలా మంది ఇల్లు అమర్తారు కానీ యేసయ్యని బెటర్. అందులో ఇల్లు అమర్స్తారు కానీ అందులో ఏం బెటరు? యేసయ్యని బెటరు. అది యేసయ్యని పెట్టకపోతే బయటికి వెళ్ళి ఏం చేస్తుందట? మరో ఏడిని తీసుకొస్తుందట. హల్లెలూయా. ఈరోజు మన ఇంటిని మనం అమర్చుకుందుము గాక. ఆమేన్. మన దేవాలయాన్ని మనం శుద్ధీకరించుకుందుము గాక. హల్లెలూయా. దీప వృక్షము ఏం చేస్తుంది చెప్పండి? దీపవృక్షం అసలు ఏం చేస్తుంది? దాని పని ఏంటి? ఆ లోపలికి కిటికీలు ఇంకేమి ఉండవు కదా, లోపల దాని పని ఏంటంటే ప్రదీపములు అంటే పైన దీపాలను వెలిగించినప్పుడు ఆ ఇల్లంతటికి లేదా ఆ మందిరం అంతటికి అది ఏమవుతుందంటే వెలుగునిస్తుందట. హల్లెలూయా. అది ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. ప్రభు ఈరోజు నీతో చెబుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంటుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అన్యుల యొక్క జీవిత కాలము ఎట్లా గడుస్తుంది అంటే, మనం తిన్నామా, మనం ఉన్నామా, మన పిల్లలు ఉన్నామా, మనోళ్ళు బ్రతికారా, మనం దాచుకున్నామా, మన 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 అని ఉంటుంది. కానీ వాక్యంలో ప్రభు అంటూ ఉన్నాడు, మీరు లోకానికి వెలుగు. హల్లెలూయా. మనం ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ఒక మాట అయినా దేవుడి మాట వీళ్ళు వింటారేమో, ఒక మాట అయినా వీళ్ళు విని దేవుని యొద్దకు వస్తారేమో, నరకములో పడకుండా వీళ్ళు తప్పించబడడానికి మనము ఎలా ఉంచాడు దేవుడు? అనేకులకు వెలుగుగా ఉంచాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా నువ్వు వెలుగుగా చాలా సార్లు ఉంటుండొచ్చు, లేకపోతే నీ ఇంటికి నువ్వు వెలుగుగా ఉండొచ్చు. ఎప్పుడు రాని నీ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అమ్మా నా కొరకు ప్రార్థన చేయని వారు నిన్ను అడుగుతూ ఉండొచ్చు. నువ్వు లైట్ గా, నువ్వు వెలుగుగా కనబడుతూ ఉన్నావు, ఏ సందేహము లేదు. కానీ వాక్యం రాయబడింది, యాజకుడు ఆ యొక్క ప్రదీపములో తైలమును జాగ్రత్తగా చూసుకోవాలట. ఆ దీపములకు ఆ వెలగడానికి అవసరమయ్యేటువంటి ఆ యొక్క తైలాన్ని ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తైలం అయిపోతుందా వెంటనే ఏం చేయాలా? తైలాన్ని చెప్పండి గట్టిగా. తైలం అంటే నూనె కదా, నూనె అయిపోతుంటే ఏం చేయాలి? వెంటనే నూనె నింపుదాములే అని అనుకున్నారనుకో, బుద్ధి లేని 5 కన్యకులు తయారవుతాం. బుద్ధి లేని 5 కన్యకులు ఏం చేశారు? ఇంకా టైం ఉంది. ఏముంది? ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది. అప్పుడే కంగారు ఎందుకు? అప్పుడే ముసలం అయిపోయామా? అప్పుడే దేవుడు పిలిచేస్తాడా? అప్పుడైనా అనుకుంటే సమయం అంతా అయిపోయి సడన్ గా దేవుడు పిలవగానే, దేవుడు రాగానే నూనె లేదు మా దాంట్లో, నూనె ఇస్తారా అని అడుగుతారట. హల్లెలూయా. వాక్యం చెబుతా ఉన్నమాట, నువ్వు పరిశుద్ధమైన మందిరాన్ని, నువ్వు నీ మందిరంలో దీపం ఉండాలా, దీపస్తంభము ఉండాలా. ఆ దీపస్తంభం మీద ప్రదీపములు తైలము నింపబడి ఉండాలా. హల్లెలూయా. తైలము అభిషేకానికి సూచన, తైలము పరిశుద్ధాత్మునికి సూచన. ఎప్పుడైతే నువ్వు ఖాళీ అయిపోతున్నావు అనిపించిందా, కమ్ టు ద లార్డ్, దేవుని వద్దకు వస్తూ మరలా ఆయన అభిషేకాన్ని పొందుకుంటూ మరలా ప్రార్థనలో ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పాను, కొన్నిసార్లు మనకు వాక్యం చదవాలనిపించదు కొన్నిసార్లు అనిపించదు కదా. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, చిన్నపిల్లలండి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు రాత్రిపూట ఏది తినకుండా పడుకుంటా అన్నారు అనుకో, తల్లిదండ్రులు ఏం చెప్తారు చెప్పండమ్మా? మరి పెద్దలు చెప్పండి, ఏమని చెప్తారు సాధారణంగా? ఎవరు తినపడుకో, ఒట్టని తినపడుకో, బ్రెడ్ అని తినపడుకో, బొడ్డోడు ఓ బిస్కెట్ ప్యాకెట్ అని తినపడుకో అంటారు. అవునా కాదా? అంటారా అండి? ఏదో ఒకటి తిని పడుకోవాలా. అవునా? వాక్యం కూడా కొన్నిసార్లు నీకు చదవాలనిపించకపోయినా ఒక్క అధ్యాయం అన్నా చదువుకోవాలా.
హల్లెలూయా. ఆ ఒక్క వచనమన్నా చదివి దాన్ని ధ్యానం చేస్తూ నువ్వు పడుకోవాలి తప్ప దాన్ని నువ్వు వదిలివేసి ఉండకూడదు. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు ఏం చేస్తావంటే, వాక్యమై ఉన్న దేవుడు కదా, వాక్యమై ఉన్న దేవుడు, క్రీస్తు అన్న మాటకు ఏమని అర్థం? అభిషేక్తుడు. నీ తైలము అనే అభిషేకం అయిపోతా ఉన్నప్పుడు నీకు అయిష్టమైన నువ్వు ఏం చేస్తా ఉండాలి? దాన్ని నింపుకుంటున్నావు. నీకు అయిష్టం, ఇష్టం లేదు, ఇబ్బంది పరిస్థితి ఏది అయినా ప్రభు వాక్యాన్ని ఏం చేయకూడదట? విడిచిపెట్టకుండా అభిషేకంతో నింపబడుతూ ఉంటే మన దీపము వెలుగుతా ఉంటది. హల్లెలూయా. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన ఏంటది? అది దీపము. అది జాగ్రత్తగా మండుతూ ఉండాలా వద్దా? ప్రకాశిస్తూ ఉండాలా వద్దా? జాగ్రత్తగా దేవుడు అన్నాడు, నీ దీపాన్ని వెలిగించి మన్నించి జాగ్రత్తగా మంచము కిందో కృంచం కిందో దాన్ని ఏం చేయదట? పెట్టకూడదు. ఖచ్చితంగా నీ వెలుగు ప్రకాశించాలి. హల్లెలూయా. అనేకులకు నీ నోరు తెరిస్తే నీ వెలుగు కనబడాలా, నీ నోటి మాటలో వెలుగు ఉండాలా, ఆదరణ ఉండాలా, ధైర్యం ఉండాలా. నువ్వు అంత వెలుగుతూ ఉంటే, నేను చెప్తా ఉన్నాను ఈ రోజున, అంత వెలుగుతూ ఉంటే ప్రభువే చెబుతున్న మాట, అంత వెలుగుతున్న దీపస్తంభము కూడా ఒకసారి ఏమవ్వాలా? శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. నువ్వు అంతలాగా అభిషేకముతో, అంతలాగా వెలుగుతో నువ్వు నింపబడుతూ ఉంటే, స్తోత్రం, హల్లెలూయా, నింపబడుతూ ఉంటే నీ వెలుగులో కదా. ఈరోజు ఉదయకాలం ప్రభు మాట్లాడారు, అయ్యా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయట. ఏ పాపాలు? ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు. దేవుని వెలుగు నీలోనికి వస్తే, దేవుని వెలుగు నీలోంచి వస్తే నిన్ను చూచినోడు నేను చూసి ఏమనుకోవాలంటే, అరే ఈయన ప్రార్థన చేసేసుకున్నాడు ఈరోజు ఉదయం, నేను కూడా ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా? అరే ఈరోజు ఈయన వాక్యం చదివిస్తాడు, ఈ నోరుక్త వాక్యం అంటా ఉన్నాడు, ఈరోజు అసలు నేను వాక్యమే తీయలేదు, నేను వాక్యాన్ని చదవాలా? అరే వీళ్ళందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, కుటుంబంలో బెలే ఉన్నాడు, నేనేంటి ఈ రీతిగా ఉన్నాను, నేను కూడా మారాల. ఆయన వెలుగులో ఆయన ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయి? నీ పాపము కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఆ రీతిగా ఉంటే, నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఆ రీతిగా ఉంటే ఎదుట వారు నీ వెలుగులోనికి వచ్చినప్పుడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అందుకే? హల్లెలూయా. నువ్వు దేవాలయం అన్నప్పుడు దేవుడు ఎందులో ఉంటాడు? నీలో కదా ఉంటాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని విషయాల్లో పశ్చాత్తాప పడేలాగా నీ జీవితం ఉండాలా. ఆమేన్. అలా ఉన్న నీ జీవితం విషయం ప్రభు అంటా ఉన్నాడు, ఈ దీప వృక్షానికి కూడా, ఆ దీపములను వెలుగుతూ ఉన్నప్పటికీ కూడా నీకు కూడా ఏమవసరమో? శుద్ధీకరణ అవసరం. శుద్ధీకరణ అవసరమట. అంత ఆత్మతో నింపబడిన తరువాత కూడా నేను మాట చెప్తాను, యేసు ప్రభు పరిశుద్ధుడే కాదా? ఈ మాట చెప్పండి, బాప్తీసం తీసుకోక ముందు యేసే పరిశుద్ధుడా, తీసుకున్న తర్వాత పరిశుద్ధుడా? తీసుకోక ముందు అన్న వాళ్ళు చెప్పండి, తీసుకోక ముందు యేసే పరిశుద్ధుడు అన్న వాళ్ళు చెప్పండి. సరే, తీసుకున్న తర్వాత యేసే పరిశుద్ధుడు అన్న వాళ్ళు చెప్పండి. యేసు ఏమన్నాడు తెలుసా? నేను పాపిని కాబట్టి నాకు మారు మనసు కావాలి కాబట్టి బాప్తీసం ఇమ్మని అనలేదు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ చేత నేను బాప్తీసం పొందాలి కదా అని అంటే ఆయన అన్నమాట, నీతి నిమిత్తము. ఏ నిమిత్తమాట? ఇలా జరగాల, జరిగించి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను, నీతి నిమిత్తము యేసు ప్రభువే శుద్ధీకరణాచారము, పునర్జన్మ సంబంధమైన స్నానమును ఆయన చేస్తే, ఈరోజు నీవు వెలుగుగా ఎంత మందికి ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, ఎంత ప్రజ్వరిల్లుతున్నా, దెర్ ఈజ్ అ టైం నీ యొక్క దీపస్తంభాన్ని ఏం చేసుకోవాలంటే నువ్వు శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. నీ లోపల దాన్ని నువ్వేం చేయాలట? శుద్ధీకరించుకోవాలి. రెండవది రొట్టెల బల్ల. హల్లెలూయా. గట్టి చెప్తారా? హల్లెలూయా. రొట్టెల బల్ల. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అది వాక్య విషయమే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు ఉంటాయి. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చూడండి వాక్యంలో ఆయన చెబుతున్న మాట, రొట్టెల బల్ల. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉన్న రొట్టెల బల్ల సాదృశ్యం ఏంటి అంటే నీలో ఉన్న జీవ వాక్యమే.
ఏంటట? నీలో ఉన్న జీవవాక్యమే. ఆ జీవవాక్యం విషయంలో ప్రభు చెబుతా ఉన్నారు, అవి ఎప్పటికప్పటికి ప్రత్యక్ష గుడాలలో జరిగేది ఏంటంటే, ఎప్పటికప్పటికి నూతనంగా రొట్టెలను చేసి ఆ యొక్క బల్ల మీద పెడతారు. పాసిపోయి ఉంచరు అక్కడ. హల్లెలూయా. మొన్నటిది ఉంచరు. హల్లెలూయా. అంతకు ముందు రోజులే అందులో ఉంచరు. ఎప్పటికప్పటికి యాజకుడు పనది. ఏంటి యాజకుడు పని అంటే, దీపం వెలుగుతూ ఉండాలా, అది ఆరిపోకుండా చూసుకోవాలా. రెండవది, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ రొట్టెల బల్ల మీద రొట్టెలు ఎప్పుడు కూడా తాజాగా ఉండాలి. ఎలా ఉండాలండి? గడి చెప్పండి, ఎలా ఉండాలా? యేసు ప్రభు ఏమన్నారంటే, రొట్టె అంటే నాయన మనుషులు తినే రొట్టె కాదు, నా నోట నుంచి వచ్చే ప్రతి మాట. సరే, ఇప్పుడు వెంటనే ఆన్సర్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలం లేకపోతే నిన్న రాత్రి నేను వాక్యం చదివాను అన్న వాళ్ళు సిద్ధపడ్డా. చెప్పండి ఒకసారి. మరి మెటోల పరిస్థితి ఏంటి? ఈ రొట్టెలు ఏమయ్యాయి? అమ్మ అర్థమవుతుందన్నమాట. నీ రొట్టె ఎప్పటికప్పటికి ఎలా ఉండాలట? తాజాగా ఉండాల. అయ్యా నిన్న 2 అధ్యాయాలు చదివాను, అంతకు ముందు అయ్యా 30 అధ్యాయాలు చదివాను. ప్రభు అంటాడు, ఈ రోజు రొట్టె సంగతి ఏంటని అడుగుతాడు ఆయన. ఏ నాటికీడు? గడి చెప్పండి. ఏ నాటికీడు ఆ నాటికి ఇచ్చారు. నిన్నటిది అయిపోయింది. ఈ రోజు నీకు ఇచ్చాడు కదా దేవుడు. ఈ రోజు విషయంలో ఆ బల్ల మీద రొట్టెలు ఉన్నవా లేవా? ఆ బల్ల మీద వాక్యం ఉన్నదా లేదా? ఆ బల్ల మీద నీ హృదయములో ఉండాల్సిన ప్రభువు వాక్యము ఈనాడు సిద్ధపరుచుకున్నావా లేదా? ఈరోజు వాక్యం చెబుతుంటే మీరు విన్నారు, సంతోషమే కదా. మరి విన్న వాక్యాన్ని ఏం చేయాలా? మరలా చదివి ఎంతవరకు అంటే వాక్యం చెబుతుంది, అయ్యా ఈ వాక్యాన్ని ధ్యానించుతుండగా నాలో మంట పుట్టిన ధ్యానం చేయాలట. హల్లెలూయా. నేను సమయంలో మాట చెప్పాను, ఈ వాక్యంలో పాటల్లో అంతలా ఉన్నప్పటికీ నా మనసు ఎక్కడుందిరా అంటే, లాజరు యొక్క ముఖం మీద అసలు రుమాలు ఎదిగే ఉందని. నిలబడే వరకు ప్రభు సమాధానం చెప్పలేదు దాన్ని. హల్లెలూయా. నిలబడిన తర్వాత చెప్పాడు దేవుడు, ఆయన చూసి రాలేదురా బాబా అని. హల్లెలూయా. జీవము పిలిచిన వెంటనే ఆయనలోకి జీవం వచ్చింది. వచ్చిన వెంటనే కన్నులతో ఎక్కడో చూడలా, స్వరాన్ని వెంబడించాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీతో ఇదే మాట చెప్తున్నాను, ప్రభు వాక్యాన్ని వింటున్నారా లేదా? మీ హృదయంలో అది ఎప్పటికప్పటికి ఫ్రెష్గా ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, ఫ్రెష్గా చెప్పండి. హల్లెలూయా. ఆ విషయంలో దేవుడు చెప్తున్న మాట, మన్నానట దేవుడు 6 రోజులు కురిపించేవాడు. ఎన్ని రోజులండి? 7వ రోజు మన్నా ఎక్కడిచ్చేవాడు మరి? అవసరమైన మన్నా. ఇప్పుడు 6 రోజులు తినడానికే కదా మన్నా ఇచ్చాడు దేవుడు. 6వ రోజు 2 కూర్చుకొని అన్నాడు. కానీ 7వ రోజు మీరు ఎక్కడ ఉండాలి? 7వ రోజు మన్నా పైనుంచి పడదు. హల్లెలూయా. 7వ రోజు మన్నా పైనుంచి పడదు. ఆ 7వ రోజు మన్నా నా మందిరంలోంచి వస్తుంది అన్నాడు దేవుడు. 7వ రోజు నా మందిరంలోనే మీరు ఉండాలి. 7వ రోజు నా మందిరంలో నా మాటలు జీవాహారము. నా మాటలేంటి? 6 రోజులు మన్నా తిన్న మీ పితరులు చచ్చిపోయారు, కానీ నేనిచ్చు మన్నా తినువాడు ఎన్నడూ నశింపక నిత్య జీవం పొందుకుంటా. 6 రోజులు మన్నా తిన్న వాళ్ళు చచ్చారట. హల్లెలూయా. 7వ రోజు ప్రభు చెబుతున్న మన్నా ఇదే. ఆమేన్. 7వ రోజు ప్రభు చెబుతున్న మన్నా, ఈ మన్నా, ఈ ఆహారము నీ ఇంటిలో బల్ల మీద ఉండకూడదు. హల్లెలూయా. నీ ఇంటిలో మూలన ఉండకూడదు. ఇది మందిరాల్లో ఉండకూడదని మరలా చెబుతున్నాను. నీ బైబిల్ ఎక్కడుందిరా అంటే, పిల్లలు యవ్వనస్తులు చెబుతున్న మాట, మందిరంలో ఉంది, చర్చిలో ఉంది. ఎక్కడ ఉండాలి? అది నీది నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి ఒకసారి. నీ సెల్ ఎక్కడ ఉందంటే ఎక్కడ చెప్తారా? ఎక్కడ చెప్తారు నాన్న? నీ సెల్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు సమాధానం? నీ బైబిల్ ఎక్కడ ఉందరా అంటే ఏం చెప్తున్నారు? లేకపోతే అమ్మా నేను వెళ్ళిపోతాను, బైబిల్ తెచ్చేయే. సెల్ చెప్పు, వదిలేసి వెళ్తావు. అలాగా చెప్పండి ఒకసారి నాతో మాట. ఇంట్లోకి అవసరమైతే నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఛార్జింగ్లో పెట్టిందని జాగ్రత్త తీసి ఛార్జింగ్ లైట్ అదే స్విచ్ ఆఫ్ జాగ్రత్త జోబులో పెట్టుకుని తెచ్చుకుంటా. ఏం ఇంపార్టెంట్ కలిసి మాట్లాడతావు సన్నిధిలో? నువ్వు బైబిల్కి ఇవ్వాల్సిన విలువ దేనికి ఇస్తున్నావు? దేవుడు ఏమన్నాడంటే, నీ సన్నిధులు సమ్ముఖపు రొట్టెల బల్ల మీద
రొట్టెలు అనే జీవాహారమైన వాక్యము ఎప్పటికప్పటికి తాజాగా ఉండాలి. ఎక్కడి నుంచి? నీ బైబిల్లోంచి. హల్లెలూయా. ఎందులోంచి? నీ బైబిల్లో నుంచి. చెప్పండి, ఎక్కడి నుంచట? నీ బైబిల్ నీకు ఉండాలా? రే పల్లెటూరులో చూస్తే పెద్ద పెద్దోళ్ళు, ఆ మామ బైబిల్ చదవదు, చేయదు, రాదు, కానీ ఆదివారం రాగానే శుభ్రంగా స్నానం చేసి జాగ్రత్తగా సంఖలో బైబిల్ పెట్టుకొని సీరియస్గా నడుచుకెళ్ళిపోతే అందరూ చూస్తుండగా నువ్వేంటంటే బైబిల్ స్టైల్. మళ్ళీ మనకే నువ్వేంట్రా అంటే బైబిల్ స్టైల్. దాన్ని సీక్రెట్గా తెస్తాం, ఎవరు కనబడకుండా తెస్తాం. కొన్నిసార్లు ఇందాక అన్నాను కదా మాట ఏంటి, నేను ఎలాగో వస్తాను కాబదా, వచ్చే ఆదివారం వస్తాను మానేస్తానేంటి, ప్రతి ఆదివారం వస్తాను నేను. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. మిస్ అవ్వకూడదు మళ్ళీ బైబిల్. స్తోత్రం. మనం మాత్రం ఆ బల్ల మీద రొట్టెలు ఉన్నవా? బల్ల మీద రొట్టెలే ఉన్నాయా? నేను మరలా చెప్తున్నా, నీ మనస్సులో దేవుడు అంటున్న ఆ పరిశుద్ధ స్థలములో రొట్టెలు ఉండాల్సిన, అంటే వాక్యం ఉండాల్సిన స్థానంలో దేన్ని పెట్టావు? శుద్ధీకరించుకో. ఈరోజు పశ్చాత్తాపడు. ఈరోజు ఒక్క మాట నేను చెబుతున్నా, ప్రభు చాలా మంచి ఆయన కదా, క్లియర్గా చెబుతున్నాడు ఏంటంటే పశ్చాత్తాపడు. నేను కొంచెం మోసేలంటూ నీ ఏలేలంటూ తిట్టడమే వచ్చు కాబట్టి చెప్తా ఉన్నాను, సిగ్గు తెచ్చుకో. మరలా చెప్తున్నాను, బైబిల్ వదిలేసానంటే ఏం తెచ్చుకోవాలి నువ్వు? సిగ్గు తెచ్చుకో, సిగ్గుపడు. నేను క్రైస్తవున్నా, నేను క్రీస్తుని కలిగి ఉన్నానా? క్రీస్తు నేనే వాక్యం అన్న దాన్ని ఎక్కడ వదిలేశాను? మరి సోమవారం ఎవరు చదువుతారు వాక్యం? చదువుతావరాన్ని మరి చదివితే ఎక్కడ ఉండాలరా? ఇప్పుడు రెండో వ్యక్తి విషయం వద్దాం. క్యాలెండర్ వాక్యాలు. ఏ వాక్యాలండి అది? సముఖపు బల్ల మీద దేవుడు మళ్ళా తెలివైన వాళ్ళ కోసం ఏమన్నాడు? 12 రొట్టెలు ఉంచమన్నాడు ఆయన. ఎన్ని రొట్టెలు? క్యాలెండర్ ఎన్ని వాక్యాలు చదువుతారు తల్లి మీరు? చెప్పండి. క్యాలెండర్ బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాక్యం చదివి, ఏ వాక్యం చదివారు అంటే క్యాలెండర్ ఉన్న వాక్యం చదివారు. ఎన్ని వాక్యాలు? సరే, తక్కువలో 12 వాక్యాలు అర్థం చేసుకుందాం మనం. మరి మిగతా 11 వాక్యాలు ఎక్కడ? మనం అర్థం చేసుకోవడానికి చెబుతున్నాను. 12 రొట్టెలు ఉండాలా ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచన. సరే, కనీసం 12 వాక్యాలు కదా అందులో. ఎన్ని వాక్యాలు చేస్తారు కొంతమంది పెద్దోళ్ళు? ఫస్ట్ కారణం ఏంట్రా అంటే అది చెప్పేది. చెప్పండి, తెలీదా మీ కారణాలు? డ్యూటీ ఏంటది? ఫస్ట్ చెప్పే కారణం ఏంటి? డ్యూటీకి వెళ్తాం మాకు. ఇప్పుడు రెండో కారణం, మాకు వాక్యం చదవకుండా డ్యూటీకి వెళ్తావా? హల్లెలూయా. వాక్యం చదవకుండా, అసలు దాన్ని ధ్యానము చేయకుండా ఈ రోజు ఎలా సాగిద్దాం అనుకుంటున్నావు? ఒక్కసారి నేను చెబుతున్నట్టుగా వాక్యాన్ని రోజు చదువు. ఆ వాక్యాన్ని నువ్వు రాత్రి చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తూ పడుకో. ఎలాంటి మేలులు దేవుడిస్తాడో చూడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సముఖపు రొట్టెల బల్ల రొట్టెలతో ఉండాలా? ఆమేన్. రొట్టెలు ఎలా ఉండాలట? చెప్పండి గట్టిగా. ఉండాలా వద్దా? మీరే రొట్టెలు తింటారు? ఫ్రెష్గా ఉంటేనే కదా. ఉంటేనేనా? చల్లారిపోయి ఇప్పుడు ఎందుకు తింటాం, నిన్నటి ఈరోజు ఎందుకు తింటాం, పారిపోయి ఉంటాయి మేము తినమంటాం కదా. అరే, నీ హృదయంలో ఉన్న ఆ బల్ల మీద దేవుడిని ఎదుగుతున్నాడు నీ దగ్గరకు వచ్చి. ఏది వాక్యమో? ఏంటట? యేసు ప్రభువట తన శిష్యుల దగ్గరికి వచ్చిన 3 సార్లు. ఎన్నిసార్లు అండి? రెడీ చెప్పండి. మరణించి లేచి వచ్చిన 3 సార్లు ఆహారం తిన్నాడు. తెలుసా అండి? మరణించి లేచిన 3 సార్లు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్న 2 బిడ్డలు ఉన్నారట. వాళ్ళు నడుచుకుని వెళ్తా ఉంటే యేసు ప్రభు మారు రూపున వారికి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది, మీరేం మాట్లాడుకున్నారంటే, అయ్యో యెరూషలేములో ఉండి ఈ కాలంలో జరిగిన సంగతులు నీకు తెలియవా? యేసు అనేటువంటి ఒక ప్రవక్త క్రియలలోను మాటలలోను శక్తి కలిగిన ప్రవక్తను మన యాజకులు అందరూ కొట్టి సిలువ వేసి చంపారు. ఈ సంగతి నీకు తెలియదంటే యేసు ప్రభు అప్పుడు ఏం చేశాడంటే, ఓరి మందమతులారా అంటూ వాళ్ళని చెబుతూ ప్రవక్తలు, కీర్తనలు కారుడైన దావీదు ప్రవచించిన అనేక విషయాలు, క్రీస్తు మరణం విషయం ప్రవచించిన అనేక విషయాలు వారికి తెలియచేస్తూ ఎమ్మాయి గ్రామం దగ్గరికి వచ్చాడట. ఎమ్మాయి గ్రామం దగ్గరికి రాగానే వాళ్ళు అన్నారట, అయ్యా చాలా బాగా మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు, ఈ రాత్రి మాతో ఉండి భోంచేసి వెళ్ళంటే యేసు ప్రభు అక్కడ రొట్టె విరిచాడట. హల్లెలూయా.
ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెని వేసి విరిచాడా లేదా? ఈరోజు హానెస్ట్గా చెప్పండి, మీకు మీరు, మీ దగ్గర రొట్టె ఉంది అసలు? హానెస్ట్గా అంటే నిజాయితీగా రొట్టె ఉంది అంటే నేను రెండో ప్రశ్న అడుగుతాను, ఎప్పటి రొట్టె అది? ఈ నెల ప్రారంభంలో రొట్టె అంటే గత నెలలో ప్రారంభంలో రొట్టె? పోయిన వారందా? ఈ రోజు ఇది? హల్లెలూయా. నిన్నటి కూర ఇది వేసుకు తినడానికి చాలా మంది బాధపడతారు కదా. రెండోసారి యేసుప్రభు ఓట వాళ్ళందరూ ఒక గదిలో ఉండిపోయినప్పుడు ఆ గదిలో వారి మధ్యన కనబడి మీకు సమాధానము కలుగునుగాక అన్న తర్వాత ఆయన అన్నారట, వీళ్ళు యేసుప్రభు చూసి భూతము దయ్యము అంటూ భయపడతా ఉంటే ఆ యేసుప్రభు అన్నారట, భూతానికి దయ్యానికి నాలా ఉన్నట్టు రక్త మాంసములు ఉండవు, తినడానికి నాకు ఏమన్నా ఇవ్వండి, నేను తిని చూపిస్తాను. తినడా లేదా? అక్కడ వాళ్ళ దగ్గర రొట్టె ఉందా లేదా? పోనీ చేప ఉందా లేదా? ఈరోజు నీ దగ్గర ఉందా లేదా? నేను ఇందాక అడిగిన ప్రశ్నే. మూడోసారి శిష్యులు యేసుప్రభు వెళ్ళిపోయాడని చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన తర్వాత ఒడ్డున నిలబడ్డారు. చేపలేమి పడలేదు, యేసుప్రభు ఒడ్డు నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత యేసుప్రభు అడిగాడట, ఏమర్రా పిల్లలారా? ఏమడిగాడని తెలుసా? మీ దగ్గర తినటానికి, చెప్పండి పూర్తిగా, మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా అంటే, మా దగ్గర చేపలను లేవన్నప్పుడు కుడి వైపున వెయ్యండి అన్నాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, ఒకవేళ నీ దగ్గర కూడా ఈరోజు ఏది లేకపోతే దేవుని హస్తము వైపు, ఆయన కుడి హస్తము వైపు తిరుగు ఈరోజు. హల్లెలూయా. నీ సన్నిధి సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెగా దేవుడు వాక్యాన్ని ఉంచుతాడు. ఆమేన్. ఆయన పిల్లలు ఒడ్డుకు వచ్చేసరికట చేపల పట్టమని అదే దేవుడు, వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి చేప కాల్చబడుతూ ఉండడం చూసారాలు, దాన్ని యేసుప్రభు విరిచి వాళ్ళకి ఇచ్చాడట. హల్లెలూయా. నీ దగ్గరికి యేసుప్రభు వస్తాడు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట అదే కదా. ఏమని రాయబడి? నేను హృదయం తలుపు తడతా ఉన్నాను, నీ లోపలికి నేను వస్తాను. వచ్చినప్పుడు ఏం చేస్తాను అన్నాడు ఆయన? నేను నా తండ్రి నీతో కలిపి రొట్టెలు ఎక్కడివి? హల్లెలూయా. వాక్యమేది? ఎంత చదువుతున్నావు? ఎంత దాస్తున్నావు? ఎంత హృదయంలో పెడుతూ ఉన్నావు? ఎప్పటికెప్పటికీ దాన్ని ఎప్పుడు శుద్ధీకరించుకుంటూ ఎప్పటికప్పటికి నూతనంగా సిద్ధపరుస్తూ ఉన్నావా నీ హృదయంలో ఉన్నదాన్ని? రాత్రి యేసుప్రభుని కల్లో కనిపించాడు అనుకో, నేను మళ్ళీ చెప్తున్నాను, నేరుగా కనిపిస్తే మనం నమ్మం, ఎందుకంటే మా తోమా గారి జాతి. కల్లో కనిపించాడు అనుకుందాం, నాన్న నీ సముఖ బల్ల మీద రొట్టె తీసి ఒక్క రొట్టె ఇవ్వయ్యా. ఏంటట? విధవరాలు అన్నదట ఏలియాతో, అయ్యా నా దగ్గర పిండి మాత్రం కొంచెం ఉందంటే, ఆ కొంచెం పిండి ఏం చేయ? ఒక అప్పం చేసుకురా, ఒక రొట్టెని తీసి అంటే, ఈరోజు దగ్గర కొంచెమైనా ఉందా? కొంచెం వాక్యమైనా ఉందా? ఎప్పటికప్పుడు దాన్ని నింపుకుంటున్నావా? ఏలియా ఇంట్లోకి అడుగు పెట్టింది వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రొట్టె తిన్న వెంటనే అది చెప్పిన మాట తెలుసా? లోకమంతా కరువు ఉండని నీ తొట్టిలో పిండి. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, ఈ సన్నిధి బిడ్డలతో నువ్వు దేవునితో సరిగ్గా ఉంటే నీలో జీవమునిచ్చే వాక్యానికి కరువు ఉండదు. హల్లెలూయా. జీవ వాక్యానికి కరువు ఉండదు. ప్రతిరోజు కూడా దాన్ని సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు వచ్చి అంటా ఉన్నాడు, ఎంత వాక్యంతో నువ్వు సిద్ధపరిచినా సరే నువ్వు మరలా ఏం చేయాలి? దాన్ని శుద్ధీకరించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దాన్ని శుద్ధీకరించాలి. మూడవది ధూప వేదిక. మూడవది ఏంటండి? ధూప వేదిక. హల్లెలూయా. ధూప వేదికతో ఏమొస్తుంది? ధూప వేదికతో ధూపం వస్తుంది, అంతేనా? ధూపము ఎవరికి వేయాలా? చెప్పండి, ఎవరికి వేయాలా? ఇందాక వెలుగు తైలము పరిశుద్ధాత్ముడు అన్నాం కదా. వాక్యము దేంతో పోల్చాం మనం? దేవుని యొక్క అక్కడ సముఖ బల్లలో రొట్టెలతో పోల్చాం, అవును కదా. ఇప్పుడు ఇంకొకటి ప్రారంభమైనది లేకపోతే అత్యంత ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏంట్రా అంటే ధూపం ఖచ్చితంగా ఉండాలట. హల్లెలూయా. ధూప స్తంభం ఉంది నీలో, డౌటే లేదు అందులో. నేను ఎవరైనా డౌట్ పడిన ఖచ్చితంగా మీరు అందరూ చాలా ధూప స్తంభాలు, బలమైన ధూప స్తంభాలు కలిగిన వాళ్ళు, ధూప వేదికలు కలిగిన వాళ్ళు, ఇందులో సందేహం లేదు. 141వ కీర్తన
2వ వచనం, 141వ కీర్తన 2వ వచనం. ఆమేన్. నా ప్రార్థన ఎలా ఉండాలట? గట్టి చెప్పండి. అంటే ధూపము అంటే అర్థం ఏంటి? ప్రార్థన, ధూప వేదిక అంటే అర్థం ఏంటి? నీ ప్రార్థన హల్లెలూయా సరిగ్గా ఉందా? సరిగ్గానే ఉందా? ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం? ఎలా ఉంటున్నాం? ఎలా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం? వాక్యంలో యోహాను భక్తుడు చోట మాట అంటాడు పత్రికల్లో, మనకు కలిగిన ధైర్యం ఏదనగా దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు దయచేయుననియే. ఆయన చిత్తం ఏంటరా అంటే నువ్వు ప్రార్థనలో గడిపితే తెలుస్తుంది. హల్లెలూయా. నీ సన్నిధి బల్ల మీద ఆయన రొట్టెలు ఉంటే తెలుస్తుంది. హల్లెలూయా. అని అన్న నా ప్రార్థన ఎలా ఉండాలట? ఎలా అంటే మళ్ళీ చెప్పండి. ధూపం అంటే ఎంతమంది తెలుసు? చేతను సారీ తెలుసండి క్లియర్గా? మీ అవగాహన కోసం మరొకసారి చెప్తా ఉన్నాను. నిప్పుల మీద సాంబ్రాణి ఎత్తారా? ఇది ఎప్పుడన్నా వేసారా? సాంబ్రాణి ఎత్తే జుమ్మని ఏమవుతుంది పైకి? దాన్ని ధూపము అంటారు. ఏంటంటే అది నీ ప్రార్థనలో రావాలా? హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీ ఇందాక అన్న మాటేనండి, సాంబ్రాణి బొగ్గుల మీద ఎత్తే వస్తుందా, నిప్పుల మీద ఎత్తే వస్తుందా? నీ దీపస్తంభం అసలు వెలుగు లేకపోతే దాని మీద ధూపం ఎలా వస్తుంది దాని నుంచి? అమ్మ అర్థమైందని ఆ మాట. నీ వెలుగే సరిగ్గా లేదు, నువ్వు దేవునితో సరైన సహవాసంలో లేవు, నువ్వు ప్రార్థన చేస్తే అది ధూపములాగా దేవునికి ఉండాలట. అగ్ని అక్కడ ఉండాలా? హల్లెలూయా. మంట అక్కడ ఉండాలా? వెలుగు అక్కడ ఉండాలా? యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ధూపం అంటే అక్కడ రాయబడిన మాట. మరొక మాట 4వ వచనం, వారి కంఠస్వరముల వలన. ఆ పై వచనం చదవండి తల్లి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అంటూ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసి చేయుచుండిరి. ఆ స్తుతుల కంఠ స్వరం వలన ఏ ఉనికాయటండి? గడపలు ఉదికాయా? కమ్ములు ఉలికాయా? ఏం ఉనికాయట? అవి వేయబడిన పునాదులు వణికేట. స్తుతి చెల్లించండి అంటే ఎలా చెల్లిస్తాం చెప్పండి ఒకసారి? స్తోత్రాలు చెప్పండి ఎలా చెప్తాం? ఎలా పక్కడు కనబడుతుంది కనీసం? దేవదూతలు స్తుతులు చెల్లిస్తానట. గడప కమ్మల పునాదులు వణికితే ధూమము లేచింది. చదవనమ్మ మాట. మందిరం ఏమైందట? ధూమము చేత. హల్లెలూయా. నీ మందిరం దేంతో నింపబడాల? ధూమముతో నింపబడాలా? నీ మందిరంలో బోర్డు వాక్యం ఉంది, నీ మందిరంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, దాంతో కూడా ప్రభు చెబుతూ ఉన్నాడు నాకు ధూమము కావాలా. ఆ ధూమముతో నీ మందిరం అంతా నింపబడాలా. నీ మందిరం అంతా నింపబడాలా. ధూమము లేకుండా, ప్రభు సన్నిధికి ప్రార్థన లేకుండా నడిచిపోతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభు అంటా ఉన్నాడు నా దేవాలయం మీరు. హల్లెలూయా. నా దేవాలయం నుంచి నా మహిమ బయటకు వెళ్ళాలి. హల్లెలూయా. మహిమ ఎప్పుడు బయటికి వెళ్తుంది అంటే ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు బయటికి వెళ్తుంది. ఆయన మహిమ ఎప్పుడు బయటికి వెళ్తుందటండి? ఎప్పుడు ఆయన వస్తే మనలోనికి. ఆయన మనలోనికి రావడానికి సిద్ధపరచుకోవాలా వద్దా? శుద్ధీకరించుకోవాలా వద్దా? ఈరోజు అదే కార్యక్రమం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఈ రోజు నీ దీపస్తంభమును శుద్ధీకరించును గాక. ఈ రోజు నీ ఆత్మను శుద్ధీకరించును గాక. ఈ రోజు ప్రభు అయినటువంటి ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తము నీ సముఖపు రొట్టెల బల్లను మరొక్కసారి శుద్ధీకరించును గాక. ఆయన చెబుతా ఉన్నారు ధూమముతో, ప్రార్థన అనే ధూమము, స్తుతి అనే ధూమముతో మందిరం రొట్టెలతో నింపబడాలన్నాడు ఆయన. దేంతోనట? ధూమముతో. అంటే ప్రార్థనతో ఏమవ్వాలట?
చెప్పండి గట్టిగా, పక్కలతో చెప్పండి, నీ మందిరము ప్రార్థనతో నింపబడాలా. గట్టిగా చెప్పండి. నింపుతామని అడగండి. లేదు, ధైర్యంగా నింపుతామని అడగండి. ఆయన అడగండి. మరి అడగండి. పక్క ఇటు కూడా ఉన్నారు మనుషులు మనకి. హల్లెలూయా. నింపుతావా ఈ రోజు నుంచి అయినా? నేను చెప్తా ఉన్నాను, సిగ్గు తెచ్చుకుందాం. ఆమేన్. సిగ్గుపడదాం ఈ రోజైనా. నిజమే ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నట్టు ధూమముతో నింపబడాలన్నావు. ధూమం ఏంట్రా నువ్వు అడిగితే నువ్వు చెబుతున్న మాట ప్రార్థన ధూమములా ఉండాలన్నావు. నా ప్రార్థన ఎంత ఉంటుంది? కాటా ఎత్తే ఎంతకు దొరికిద్ది? హల్లెలూయా. మన ప్రార్థన కాటా ఇస్తే ఎంతకు దొరుకుతుంది ప్రార్థన? ఎంతకు తూగుతుంది ఆ ప్రార్థన? సాంబ్రాణి తింత చాలు, ఏమవుతుంది? ఆ ఎంత ఎక్కడి నుంచి వస్తా తెలుసా అండి? సాంబ్రాణి ఎక్కడి నుంచి వస్తా తెలుసా? అదొక రాయి. అది ఎక్కడ దొరికిద్ది? భూమి లోపల దొరికిద్ది. అది బయటకు రావాలంటే ముందు తవ్వాల. దాని మీద చాలా అడ్లుంటాయి, మాటలుంటాయి, గొడవలుంటాయి, పగలుంటాయి, కక్షలుంటాయి, క్షమించను అన్నటువంటి రాళ్ళు ఉంటాయి. అవన్నీ తీసి ఆ మట్టిని తవ్వి 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 అప్పుడు లోపల దొరుకుతుంది ఈ ప్రత్యేకమైన రాయి. అన్ని చోట్ల ఉండదు సాంబ్రాణి రాయి. ఆ రాయిను బద్దలు కొట్టి జాగ్రత్తగా మా ఊర్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఇంటికి తెచ్చుకొని ఆ పెద్ద రాయిని, ఈ శాతం రాయిని ఇంటికి తెచ్చుకొని దాన్ని మళ్ళా 4 ముక్కలు చేసి ఓ ముక్క తెచ్చుకొని మళ్ళా దాన్ని 4 ముక్కలు చేసి ఒక ముక్క మీద సంచి ఇంకో పైన వేసి పట్ట 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 కొడతా ఉంటారు సుత్తితో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? మన ఇంట్లోకి తెచ్చే సాంబ్రాణి అవుతుంది. హల్లెలూయా. రాయి ఎత్తే పని జరగదు అక్కడ. హల్లెలూయా. అది సాంబ్రాణి ఎంతే ధూమం అవ్వాలట. ప్రభువు చెప్తున్న మాట, ఈరోజు నీ హృదయంలో ఏదుందో నాకు తెలియదు, కానీ ఈరోజు వరకు ప్రభువు నువ్వు ఎలా సేవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ యొక్క 2024 ఈ బల్ల వర్తమానం వినైనా ఇక నుంచి మీరు మార్పు చెందుదురుగాక. నీ ఇల్లు, నీ దేవాలయం అని ఈ దేహము అంతా ధూమముతో నింపబడునుగాక. ఆమేన్. ప్రభువు నిన్ను ఏ రీతిగా వాడుకుంటున్నా, నేను మరలా చెబుతున్నాను, ప్రభువు నిన్ను ఏ రీతిగా వాడుకుంటున్నా సేవా పాత్రలన్నీ కూడా శుద్ధీకరించబడాలా. హల్లెలూయా. సేవా పాత్రలు అంటే సేవ చేస్తే చేయవండి. మందిరంలో మీరు సువార్తికులుగా పిలువబడ్డా, అపోస్తులుగా పిలువబడ్డా, ప్రవక్తలుగా పిలువబడ్డా, ఏ అభిషేకంతో నువ్వు నడిపింపబడతా ఉన్నా ఇట్ వాజ్ రిటన్. తీస్తారో ఒకసారి 9వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 21-22 రాయబడిన మాట, గుడారం పైన అంతయు సేవా పాత్రలన్నీ రాయబడి ఉంటాయి. చూడండి, సేవా పాత్రలన్నిటి మీదను. నేను సేవ చేస్తా ఉన్నా, నేను వాక్యం చదువుతున్నా, వాక్యం చెబుతా ఉన్నా, సువార్త చేస్తా ఉన్నా, ఇంకా శుద్ధీకరణ. ప్రభువే చెబుతున్న మాట, సేవా పాత్రలన్నీ ఏం చేసుకోవాలట? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. ఇదిగో నరుడా, సేవ చేయుచున్న నువ్వు ఎవడవైనా సరే, వాక్యం చెబుతున్న మాట, రక్తము చేత నువ్వేం చేసుకోవాలా? శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. శుద్ధీకరణ లేకుండా ప్రభువుకి ఇష్టంగా ఉండుట అసాధ్యం. ఆయన చెబుతున్న మాట ఆలకించండి. ఈరోజు నీ దేవాలయంలో ప్రభు చెబుతున్న మాట, నేను శుద్ధీకరిస్తున్న దేవుడు ఎందుకురా అంటే నీ యొద్దకు రావడానికి. హల్లెలూయా. దేవుడు నేను ఎందుకు శుద్ధీకరిస్తాడట? నీ యొద్దకు రావడానికి, నీలోనికి రావడానికి, ఆయన మహిమను నీలో విడుదల చేయడానికి, నీ ద్వారా బలమైన కార్యాలు ప్రభువు జరిగించడానికి బలియాగమయ్యి ఆయన రక్తాన్ని నీకు ఇచ్చాడు. నిన్ను తన మందిరంగా కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఈ మందిరం బల్ల మీద సెల్లలు ఉండకూడదు. ఈ మందిరం బల్ల మీద పనికి మాలిని ఉండకూడదు. ఈ మందిరపు బల్ల మీద దేవుని వాక్యపు స్థాయిలో వేరొకటి ఏది పెట్టకూడదు. ఆమేన్. ఈ మందిరంలో దీపస్తంభం ఏం చేయాలట? నిత్యము, అడియపండి, నిత్యము నాతో ఏమవ్వాలట? దేవాలయం నింపబడాల. ఆమేన్. ప్రార్థనతో దేవాలయం ఏమవ్వాలా? నింపబడాల. అలా నింపబడుతున్న వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అయినా సరే నువ్వేం చేయి? శుద్ధీకరించుకో. నువ్వేం చేయాలి?
పొరపాటు చేసిన తప్పు. నేను ఈ మాట చెప్తున్నాను, ఆలకించండి. నాకు వేరే వాళ్ళతో గొడవ అయింది, నేను తిట్టుకున్నాను. నేను ఒక క్షణం ఆగి అనవసరంగా చేసుకున్నాను ప్రభువా నేను క్షమించు అన్న ప్రార్థన చెయ్యకపోతే ఆ ఒక్క వ్యతిరేకం ఏందట, ఆ ఒక్క వ్యతిరేకం దేవునికి వ్యతిరేకమైంది, నిన్ను నరకానికి తీసుకెళ్తానే. చిన్నదే కదా, వాళ్ళంటే నాకు పగ కాదు ప్రభు అంటున్నాడు. దూషణ మాట మాట్లాడావు, చిన్నదే. ఏంటది? ఎక్కడ తీసుకెళ్తుంది నేను? ఈ రోజు బల్ల తీసుకునే ముందు మీకు నేను చెబుతున్న ఈ మాట ఆలకించండి. ప్రభు బల్లను తీసుకోబోతున్న మీరు ఎవరినైనా దూషించారేమో, ఎవరినైనా అనకూడని మాటలు అన్నారేమో, గొడవలు పడ్డారేమో. ఈరోజు బల్ల తీసుకోవాలని నువ్వు అనుకుంటే అటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని దేవాలయంలో ప్రేమే ఉంటుంది. ఆమేన్. 1 కొరింథీ 13 అధ్యాయం ప్రేమ కోసం రాయబడి ఉంటుంది, తెలుసా అండి? 1 కొరింథీ 13 అధ్యాయం ఏముంటుంది? ప్రేమ ఎన్ని కాలాలట? నెల రోజు చూశానండి అంటాం. ప్రేమ ఎలా ఉంటుందట? అది ప్రేమ, నీది ప్రేమ కాదని అర్థం. అప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందట? దీర్ఘకాలం సహిస్తుంది. నేను 4 రోజులు భరించానండి, 2 ఏళ్ళు భరించానండి, మరి తర్వాత భరించలేకపోతున్న వాక్యం. ప్రేమకు దేవుని వాక్యం చెబుతున్న అర్థం ఏంటిరా అంటే, నిర్వచనం ఏంటిరా అంటే, ప్రేమ అయితే దీర్ఘకాలం సహిస్తుంది. సహించలేదంటే అర్థం ఏంటి? ఇంకొక మాట ఉంటుంది అందులో, ప్రేమ అన్నిటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుందట? చెప్పండి గట్టిగా. అంటే నువ్వు ఏ వ్యక్తిని జాగ్రత్తగా ప్రేమిస్తూ ఉన్నావో ఆ వ్యక్తితో నీకు డిష్యూలు అయ్యాయి అనుకో, 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలన్నీ పోసగుచ్చినట్టు నువ్వు చెప్పావు అనుకో, హల్లెలూయా, కప్పావా విప్పావా? చెప్పండి ఒకసారి. అంతే కదా అర్థం? ప్రభు చెబుతా ఉన్నమాట, ప్రేమ ఏం చేయాలట? నువ్వు విప్పావు అంటే అర్థమైంటరా అంటే అసలు నీది ఒరిజినల్ ప్రేమ కాదు. హల్లెలూయా. అసలు నీది ఏది కాదు. ఇది నేను చెప్పే మాట కాదు, వాక్యం చెబుతున్న మాట. అది ప్రేమకు ఇంచుమించు 15 లక్షణాలమ్మా. ఎన్ని లక్షణాలు అయ్యి? 15 నోట్ చేసుకున్నారా? అన్ని లక్షణాల ప్రేమ అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని ఒప్పుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది. నా బిడ్డలు నాకు చాలాసార్లు వాగ్దానాలు చేస్తారు, అనియా ఇక్కడి నుంచి నేను లెగిసిపోతాను అనియా. ప్రార్థన చేయడానికి అయ్యా తప్పుడు అర్థం తీయకండి కాదు, వినండి. ఇక్కడి నుంచి నేను అంటూ గట్టిగా మందిరంలో ప్రార్థన చేస్తారు, లేచి ప్రార్థన చేసేస్తానని. ఇందాక దేవుడు అన్నమాట, ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ నమ్ముతుంది. నా బాధ అది. సరే, ఎన్నిసార్లు పడొచ్చినా సరే, ఇక నుంచి అలా చెయ్యొద్దు, ఇక నుంచి అలా చేయొద్దు. మనం హల్లెలూయా. సరే, నేను మీ విషయం అడుగుతా ఉన్నాను, చెప్పండి. నమ్ముతున్నారా? నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలా? తప్పదు. ఆమేన్. వేరే ఆల్టర్నేటివ్ పెట్టలేదు దేవుడు. నమ్మండి. మరోసారి మోసం చేస్తారు, అంతే కదా. దేవుడు అన్నాడు మోసపోకుడే. ఆయన విక్రించబడ్డట. హల్లెలూయా. నువ్వు ఆయన మీద సరిగ్గా నిలబడి నువ్వు ఉన్నావు అనుకో, ఆయన అంటా ఉన్నాడు, నువ్వేం భయపడక ధైర్యంగా ఉండు, నేను విక్రింపబడ్ను, నా కార్యాలు నేను చూపిస్తాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి బల్లలు తీసుకునే మీ విషయంలో కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటి ప్రేమ కలిగి ఉన్నామేమో మార్చుకుందాం. ఆమేన్. ఏం చేసుకుందామండి? దేవుడు తీసే పడే వదిలే అనలా. అందరినీ కూడా ఏమన్నాడైనా, ఆఖరికి సిలువలో ప్రాణం పోతున్న సమయంలో కూడా పక్కన ఉన్న దొంగ అన్నాడట, అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోబోవు అంటే, ఇప్పుడు వచ్చావా, ఇప్పుడే గుర్తొచ్చానా అనలా. ఏమన్నాడు ఆయన? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా. అప్పటికి కూడా క్షమించే ప్రేమ. ఒక్క మాట క్షమించలేమా? 10 మందికి సోది చెప్పారు లేదా సనువు చెప్పారు, క్షమించలేవు? క్షమించి మాట్లాడు, అది దేవుని ప్రేమ. ఆమేన్. దేవుడే గనక నువ్వు కొలుస్తున్న కొలతల్లో నిన్ను కొలిస్తే ఎక్కడ ఉంటాం తెలుసా? ఉంటాం అసలు? ఆయన ఏమంటున్నాడంటే, మీ కొలతలు వద్దు నాయన,
ఎలా ఉండాలా? నేను చెప్పినట్టు ఉండండి. ఆమేన్. నేను ఎలా ఉంటున్నానో అలా ఉండండి. కాబట్టి బళ్ళకు సిద్ధపడుతున్న ప్రియ బిడ్డలారా, మరి బల్ల తీసుకునేటప్పుడు మీరు ఎవరిని క్షమించాలో, ఏ విషయాల్లో దేవుడిని క్షమాపణ అడగాలో అడగండి. బళ్ళకు సిద్ధపడండి. ఈ కొద్ది వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.